స్మైల్ హలో. ఈరోజు మనము మోస్ట్ ఆఫ్ పీపుల్ సఫర్ అవుతున్న బ్యాక్ పెయిన్ని, అది బ్యాక్ పెయిన్ రావడానికి గల రీజన్స్ ఏంటి, కాంప్లికేషన్స్, మనము బ్యాక్ పెయిన్ తగ్గడానికి సుజోగ్ థెరపీ పాయింట్స్ని ప్రెషర్ చేసుకొని ఎలా కంట్రోల్ చేసుకోవచ్చో చాలా పీపుల్లో అంటే ఎక్కువ మనము టూ మచ్ ఆఫ్ సిట్టింగ్ అయినా, ఎక్కువ బెండ్ అయినా, మనకు వెయిట్ లిఫ్ట్ చేసినా కూడా ఈ బ్యాక్ పెయిన్ అనేది చూస్తుంటాము. కొందరిలో ఇది అంటే ఈ పెయిన్ కన్ కాజెస్ అనేది డ్యూ టు అండర్లైన్ డిసీజ్గా కూడా మనము చూస్తుంటాము. సో సమ్టైమ్స్ వచ్చేసి ఇది డీజెనరేషన్ డిసీజ్ కూడా అవుతుంది. ఎక్కువ మనము ఇది పూర్ ఫిజికల్ కండిషన్స్లో ఉన్నా కూడా మనకు బ్యాక్ పెయిన్ అనేది వస్తుంది. సో మనము ఎక్కువ అంటే రీజన్స్ చూస్తే చాలా మందిలో కూడా నడవడం కూడా కష్టం అవుతుంది. కొంతమందిలో అంటే చాలా లాంగ్ టైం కూర్చొని లేవడానికి కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. అంటే లోవర్ బ్యాక్లో అంటే సాక్రమ్ పొజిషన్స్లో ఉన్న లిగమెంట్లో మజిల్స్లో ఎక్కువ అంటే 2 జాయింట్స్లో మన రబ్బరీ అనేది ఎక్కువ ఇబ్బంది పెడుతుంది. వాళ్ళకి మూమెంట్ అనేది కష్టమవుతుంది. దీనివల్ల ఎక్కువ ఏమవుతుందంటే పీపుల్లో షయాటికా ప్రాబ్లము, డిస్క్ బల్జు, ఎక్కువ అంటే మనకు డిస్క్ ప్రొలాప్స్ కానీ, మన లెగ్స్లో నవ్వు టెండన్, ఎక్కువ ఆస్టియోఆర్థరైటిస్ ప్రాబ్లం ఉన్నా సరే మనకు బ్యాక్ పెయిన్ అనేది వస్తుంటుంది. సో కామన్గా ఈ బ్యాక్ పెయిన్ని మనం సుజోగ్ పాయింట్స్ని లొకేట్ చేసుకొని ప్రెషర్ చేసినట్టయితే బెటర్ రిలీఫ్ ఉంటుంది. మనకి ఎక్కువ అంటే లోంబర్ ప్రాబ్లంలో అంటే లోవర్ బ్యాక్లో మనకి ఎక్కువ హెరినేటెడ్ డిస్క్, దాని ప్రాబ్లం వల్ల కూడా మనకు బ్యాక్ పెయిన్ వస్తుంది. ఎక్కువ అంటే చాలా అంటే డిస్క్కి డిస్క్ మధ్య అంటే నర్వ్ మనకు ఇరిటేషన్ అయినా, కంప్రెషన్ అయినా మనకి బ్యాక్ పెయిన్ వస్తుంది. చాలా అంటే ఎక్కువ సాక్రాలిక్ ప్రాబ్లంలో మనకు స్టిఫ్నెస్ వచ్చినా కూడా బ్యాక్ పెయిన్ వస్తుంది. ఎక్కువ ఫీమేల్స్లో ఏంటంటే పోస్చర్ కరెక్ట్గా చాలాసేపు నిలబడడం కానీ, సడన్గా బెండ్ అవ్వడం కానీ, అంటే మనకు ఎక్కువ స్టాండింగ్ పొజిషన్లో ఉన్న లేదా ఎక్కువ ఎక్సర్సైజెస్ పీపుల్ ఉంటాయి, అంటే ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజెస్ వల్ల కూడా స్ట్రెయిన్ అవుతుంది. కొంతమందిలో ఫ్రాక్చర్స్ అవ్వచ్చు, లేదా సర్జరీస్ తర్వాత ఇప్పుడు మనకు చాలామందిలో సర్జరీస్ తర్వాత బ్యాక్ పెయిన్ స్టార్ట్ అవుతుంది. అంటే మనకు అనెస్థీసియా ఇచ్చిన ప్లేస్ నుండి కూడా మనకు బ్యాక్ పెయిన్ వస్తుంటుంది. అంటే ఆ ఏరియా అంతా పెయిన్ రావడం చూస్తాం. చాలామంది లేడీస్లో సర్జరీస్ తర్వాత బ్యాక్ పెయిన్ వస్తుంది. అంటే వాళ్ళకు ఎక్సర్సైజెస్ తగ్గిపోతాయి. ఎక్కువ బెండింగ్ స్ట్రెచ్చింగ్స్ అనేది వాళ్ళకు కంపల్సరీగా చేసుకోవాలి డైలీ. ఎక్కువ సూర్య నమస్కారాలు ప్రిఫర్ చేయండి బ్యాక్ పెయిన్ తగ్గడానికి. మీకు ఏది సూట్ అవుతే అంటే మీ బాడీకి ఏది సూట్ అవుతే అది ఎంచుకోండి. అంటే అందరం సేమ్ ఉండాం కాబట్టి మీకు ఏ స్ట్రెచ్ కరెక్ట్ ఉంటుంది, బట్ ఎక్సర్సైజ్ ఈజ్ మస్ట్ అండ్ షుడ్. నెక్స్ట్ మనకి ఎక్కువ వైటమిన్ డి డెఫిషియన్సీ ఉన్నా సరే మనకు ఈ బోన్ ప్రాబ్లమ్స్ అనేది వస్తుంటాయి. అంటే ఒక్కొక్క డిస్క్కి మధ్యలో కూడా మనకు ఆ లిగమెంట్ ప్రాబ్లమ్స్ రావడం వల్ల అంటే ఎక్కువ మనకు కార్టిలేజెస్ తగ్గిన, రబ్బరీ అనేది తగ్గినప్పుడు మనకు బ్యాక్ పెయిన్ వస్తుంది. సో అలా మనము ఆ రీజన్స్ కూడా చూసుకొని మీరు మెడిసిన్ వాడుతూ ఉండాలి. కరెక్ట్ అయిన డాక్టర్ని ఎంచుకొని ఆ మెడిసిన్స్ కూడా చాలా మందిలో సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి. అందుకే మేము మోస్ట్ ఆఫ్ పీపుల్కి మీరు ఎక్సర్సైజ్ ద్వారానే నేచురల్గా పెయిన్స్ని తగ్గించుకోవాలనే మేము ఈ సుజోగ్ పాయింట్స్ని, ఈ వీడియోస్ని, మనకు సుజోగ్ థెరపీ అనేది చాలా అమేజింగ్ థెరపీ. ఇది చాలా సేఫెస్ట్ థెరపీ, మోస్ట్ ఆఫ్ ఫాస్టెస్ట్గా మనకు రిజల్ట్నిచ్చే థెరపీ. చాలా ఈజీ అండ్ వన్ మోర్, మన ఇంట్లో ఉన్న గ్రెయిన్స్తోనే మనమే ట్రీట్మెంట్ తీసుకునే ఫెసిలిటీ ఓన్లీ సుజోగ్ థెరపీలోనే ఉంది. సో ఆ పాయింట్స్ ఏంటో సుజోగ్ థెరపీ అనగానే సు అంటే హ్యాండ్స్లో మన బాడీలో ఉన్న ఆర్గన్స్ని, మెరిడియన్స్ని రిప్రజెంట్ చేసి ట్రీట్మెంట్ ఇవ్వడం. జోక్ అంటే ఫుడ్ పాయింట్స్లో కూడా మనము ఆర్గన్స్, మెరిడియన్స్ని రిప్రజెంట్ చేసి ట్రీట్మెంట్ ఇవ్వడం. సో దిస్ ఈజ్ సుజోగ్ థెరపీ. సుజోగ్ థెరపీలో 3 సిస్టమ్స్ ఉన్నాయి. ఒకటి కరెస్పాండెంట్ సిస్టమ్,
ఇండెక్స్ ఫింగర్లోనే ఓల్డ్ బాడీని రిప్రజెంట్ చేసి ట్రీట్మెంట్ ఇస్తాము. ఇది ఇన్సెక్ట్ సిస్టమ్. నెక్స్ట్ వచ్చేసి మినీ సిస్టమ్, అంటే ఓన్లీ ఈ ఫలాన్స్లోనే మొత్తం బాడీ పార్ట్స్ని రిప్రజెంట్ చేసి ట్రీట్మెంట్ ఇవ్వడం. సో మనకి ఇప్పుడు బ్యాక్ పెయిన్ అనగానే కరెస్పాండెంట్ సిస్టంలో బ్యాక్ పెయిన్ పాయింట్స్ని లొకేట్ చేసుకుందాం. సో మనం మీ దగ్గర పెన్ ఉన్నా పెన్సిల్ ఉన్నా ఈ బ్యాక్ సైడ్ని మనకు సుజోక్ థెరపీలో దిస్ ఈజ్ హెడ్, దీస్ 2 fingers ఆర్ ఆర్మ్స్, దీస్ 2 fingers రిప్రజెంట్స్ లెగ్స్. ఓకే, సో ఈ కరెస్పాండెంట్ సిస్టంలో బ్యాక్ సైడ్ అంటే ఈ 2 legs, ఈ మిడిల్ లైన్ గో త్రూ దిస్ లైన్. సో ఫస్ట్ మనము మార్క్ చేసుకుందాం. ఇలా ఈ టూ ఫింగర్స్ మిడిల్ లైన్కి మనం మార్క్ చేసుకున్నాము. ఇది స్పైన్ పాయింట్స్. మనకు ఎక్కువ బ్యాక్ పెయిన్ అనేది ఈ స్పైన్లో అంటే L1 to L5 లేదా కొంతమందికి లోవర్ బ్యాక్ పెయిన్ వస్తుంది అంటే టెయిల్ బోన్ సైడు, అది సాక్రమీ. సో S1 to S5 కూడా మనము ఇక్కడ సీట్స్ ప్లేస్ చేసుకున్నట్టయితే మీకు డెఫినెట్గా మూమెంట్ వచ్చేసి సర్క్యులేషన్ వచ్చి మీకు బ్యాక్ పెయిన్ అనేది కంట్రోల్ అవుతుంది. సో మనం ఈ మార్క్ చేసుకున్న ఏరియాకి ఈ థమ్తోని మంచిగా ఫస్ట్ మసాజ్ చేయండి. థమ్తో ఎందుకు మసాజ్ చేయాలంటే థమ్లో హీలింగ్ పవర్స్ ఉన్నాయి కాబట్టి మనం థమ్తోని మంచిగా మసాజ్ చేస్తున్నాం. ఇలా మసాజ్ చేసి ఈ మార్క్ చేసుకున్న ఏరియాలో మనం సీడ్స్ వేసుకోవాలి. సో ఫస్ట్ సీడ్ వేసుకోవాలంటే సర్జికల్ టేపు మీకు ఏ మెడికల్ షాప్లోనైనా అవైలబుల్ ఉంటుంది. సో ఈ టేప్ తీసుకున్నాము. మీ ఇంట్లో ఉండే అంటే చిక్కుడు గింజలు అవనివ్వండి, నెక్స్ట్ బఠానీ సీడ్స్ కానీ, గ్రీన్ గ్రామ్ కానీ, రాజ్మా కానీ, మీ ఇంట్లో ఏ అవైలబుల్ ఉంటే ఆ సీడ్స్ తీసుకోండి. ఇలా టేప్కి నేను గ్రీన్ గ్రామ్ తీసుకుంటున్నాను. 1 by 1 ప్లేస్ చేసుకొని వైట్ కలర్ మౌత్ అనేది మనం మార్క్ చేసుకున్న పాయింట్కి ప్రెస్ అవ్వాలి. ఇలా 1 by 1 తీసుకొని మనం మార్క్ చేసుకున్న ఏరియాలో ఇది ప్లేస్ చేసుకోండి. ఇలా మంచిగా ప్లేస్ చేసుకొని దీనికి ప్రెషర్ చేయండి. ఎందుకు ప్రెషర్ ఇస్తున్నామంటే ఈ సీడ్స్ మనకి ఎనర్జీ వచ్చి ఆ పాయింట్ హీల్ అయ్యి మనకు బ్యాక్ పెయిన్ అనేది తొందరగా కంట్రోల్ అవుతుంది. మామూలుగా వచ్చే బ్యాక్ పెయిన్ అయితే మీకు ఈ సీడ్స్తోని రిలీఫ్ వస్తుంది. చాలా మందిలో స్లిప్ డిస్క్ కానీ చాలా ఏళ్ళ నుండి వచ్చిన బ్యాక్ పెయిన్ అయితే అది లిగమెంట్లో ఉన్న అంటే ఎక్కువ మనకు డిస్క్ ప్రాబ్లమ్స్ వస్తే డెఫినెట్గా మీరు సెంటర్కి రావాల్సి ఉంటుంది. అంటే మీరు ట్రీట్మెంట్ వల్లనే క్యూర్ అవుతుంది. ఈ సీడ్స్ ఏమవుతుందంటే మనకు నార్మల్గా కామన్గా బ్యాక్ పెయిన్ వస్తే ఈ సీడ్స్ వేసుకోవడం ద్వారా డెఫినెట్గా రిలీఫ్ వస్తుంది. చూసారు కదా, ఇలా వేసుకున్నాము. నెక్స్ట్ సేమ్ ఈ హ్యాండ్ కూడా మార్క్ చేసుకొని ఫస్ట్ మసాజ్ చేయాలి. ఈ ఏరియా అంతా మంచిగా మసాజ్ చేయండి. చేసి ఈ ఏరియా అంతా మంచిగా మసాజ్ చేసుకొని సేమ్ టేప్ తీసుకున్నాము. సీడ్స్ ప్లేస్ చేసుకొని ఇలా సీడ్స్ ప్లేస్ చేసుకున్నాను. దెన్ మార్క్ చేసుకున్న ఏరియాలో మనము మంచిగా ప్లేస్ చేస్తాం. ఇలా చూసారు కదా, ఈ 2 fingers లెగ్స్ అయితే ఈ లైన్ లెగ్లో ఉన్న ఈ మిడిల్ లైన్కి మనం మార్క్ చేసుకొని సీడ్స్ వేసుకున్నాం. ఓకే, ఇలా చేసుకొని ప్రెషర్ చేయండి. మనం కరెస్పాండింగ్ సిస్టంలో బ్యాక్ పెయిన్ పాయింట్స్ని వేసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి ఇన్సెక్ట్ సిస్టంలో ఇది హెడ్, ఇది చెస్ట్, ఇది అబ్డామిన్. సో అబ్డామిన్కి బ్యాక్ సైడ్ వచ్చేసి మనకు స్పైన్ ఈ పాయింట్స్ అన్నమాట. అంటే మన బ్యాక్ పెయిన్ రిలీఫ్ పాయింట్స్ ఇవే. స్పైన్ అంటే ఓన్లీ ఈ రీజన్ అనమాట. ఈ రీజన్లో ఫస్ట్ మనము మార్క్ చేసుకుందాం. ఇలా
మార్క్ చేసుకున్నాము. దెన్ ఇది సుజోక్ రింగ్, సుజోక్ మ్యాగ్నెటిక్ రింగ్. ఈ రింగ్తోని మనము ఈ ఫింగర్లో స్పైన్ ఏరియాలో మంచిగా మసాజ్ చేస్తున్నాం విత్ రింగ్. ఎందుకంటే ఫస్ట్ మసాజ్ ఇస్తే ఆ పెయిన్ఫుల్ ఏరియాలో హీల్ అయిపోయి మనకు ఏమన్నా స్పాజం వచ్చినా, నర్వ్ ఏమైనా పట్టుకున్నా, మీరు సడన్గా స్ట్రెచ్ అయినా అప్పుడప్పుడు బ్యాక్ పెయిన్ వస్తుంది. సో ఆ బ్యాక్ పెయిన్ రిలీఫ్ వస్తుంది. ఇలా చేసి రెస్ట్ ఆఫ్ ఫింగర్స్కి కూడా సేమ్ ఏరియాకి మంచిగా మసాజ్ చేయాలి, స్లోగా చేయాలి. మన స్కిన్ హర్ట్ కాకుండా చూడండి. ఇలా చేసి ప్రతి ఫింగర్కి కూడా 10 to 15 టైమ్స్ మీరు ఈ రింగ్తో మసాజ్ చేయాలి. ఇది ప్రతి సుజోక్ సెంటర్లో కూడా ఈ రింగ్ అవైలబుల్ ఉంటుంది. సో ఇఫ్ యూ వాంట్ యూ కెన్ పర్చేస్. మీరు అనుకోవచ్చు బ్యాక్ పెయిన్ రాగానే ఈ సీడ్స్ వేసుకుంటేనే తగ్గుతుందా అని. అండర్లైన్ డిసీజ్ అంటే డెఫినెట్గా మనం ట్రీట్మెంట్ తీసుకోవాల్సి వస్తుంది. బట్ కామన్ పీపుల్కి కామన్గా వచ్చే బ్యాక్ పెయిన్ అయితే మనకు మెడిసిన్ లేకుండా ఈ సీడ్స్ వేసుకోవడం ద్వారా డెఫినెట్గా రిలీఫ్ వస్తుంది. ఇలా మసాజ్ చేసుకున్నాము అన్ని ఫింగర్స్కి. సో ఇప్పుడు మనం ఈ మార్క్ చేసుకునే ఏరియాలో సీడ్స్ వేసుకుందాం. ప్లాస్టర్కి సీడ్స్ తీసుకొని గ్రీన్ గ్రామ్ ఎందుకు తీసుకుంటున్నా అంటే ఆల్ స్కిన్ టైప్స్కి గ్రీన్ గ్రామ్ సూట్ అవుతుంది. అంటే ఇరిటేషన్ రాదు తొందరగా. ఇలా ఇలా మనం ప్లాస్టర్కి గ్రీన్ గ్రామ్ తీసుకున్నాం. లైన్ బై లైన్ ఎందుకు పెట్టుకున్నా అంటే మన స్పైన్లో ఉన్న డిస్క్ 1 by 1 ఉంటుంది కాబట్టి నేను సీడ్ కూడా ఒక్కొక్క లిగమెంట్కి అది ప్రెషర్ అవ్వాలి కాబట్టి నేను ఇట్లా లైన్ బై లైన్ పెట్టుకున్నా సీడ్స్. చూసారా? అంటే మనము ఇది 1 డిస్క్కి 1 సీడ్ లాగా. సో నేను ఇక్కడ ప్లేస్ చేసుకుంటున్నా మనం మార్క్ చేసుకునే ఏరియాలో. ఇది చాలా చిన్న ఏరియా కాబట్టి నేను 3 తీసుకున్నాను. ఇక్కడైతే మీరు 5 to 6 తీసుకోవచ్చు. కరెక్ట్గా మీకు ఎక్కడి వరకు పెయిన్ఫుల్ ఉంటుందో లొకేట్ చేసుకొని అక్కడ వరకు మీరు సీడ్ చేసుకోండి. మంచిగా ప్రెషర్ ఇవ్వాలి. ఈ ట్రీట్మెంట్ నైట్ అవర్స్ అయితే మీకు ఇంకా బెటర్ రిలీఫ్ ఉంటుంది. మార్నింగ్ అవర్స్ అంతా మీరు ఇలా ట్విస్ట్ చేయండి. నెక్స్ట్ మసాజ్ చేసుకోండి. లేదా ఏదన్నా పెన్ ఉందనుకోండి, ఇలా పెన్ తీసుకొని సాఫ్ట్ది ఇలా అనుకోండి. ఈ బ్యాక్ సైడ్ ఈ ఏరియాలో మనం పెన్తో మసాజ్ ఇచ్చినట్టయితే మీకు ఇన్స్టెంట్గా అప్పటికప్పుడే బ్యాక్ పెయిన్ తగ్గిపోతుంది. ఇలా మసాజ్ చేసుకోండి. నైట్ వచ్చాక సీడ్స్ వేసుకోండి. ఇలా సీడ్స్ పెట్టుకొని సేమ్ మనం ఈ ఫింగర్లో కూడా మనము ఈ పాయింట్ అంటే ఇండెక్స్ ఫింగర్లో ఈ లాస్ట్ ఈ పాయింట్ మార్క్ చేసుకొని సేమ్ సీడ్స్ ప్లేస్ చేసుకోండి. చూసారా? మనం కరెస్పాండింగ్ సిస్టంలో వేసుకున్నాము సీడ్స్. సేమ్ లొకేట్ చేసుకొని పెయిన్ఫుల్ పాయింట్ని. దెన్ ఇన్సెక్ట్ సిస్టంలో వేసుకున్నాము. నెక్స్ట్ అంటే ఇది ఒక రోజు తీసుకోండి ట్రీట్మెంట్. ఇది ఒక రోజు మీరు ప్రిఫర్ చేయండి. నెక్స్ట్ మనము మినీ సిస్టమ్కి వెళ్దాము. మినీ సిస్టమ్ అంటే ఓన్లీ ఈ ఫలాంజ్లోనే అంటే ఓన్లీ ఈ రీజియన్లోనే టోటల్ బాడీ పార్ట్స్. కాబట్టి మనం ఇది ఫ్రంట్ కదా, ఇది బ్యాక్. ఈ బ్యాక్ అంటే ఇంతే ఏరియా అంటే చాలా చిన్న ఏరియాలో కూడా మనము పెయిన్ఫుల్ పాయింట్ ఏంటో లొకేట్ చేసుకొని మార్క్ చేసుకోండి. సేమ్ 2 ఫింగర్స్కి మనము మార్క్ చేసుకొని టేప్కి. మినీ సిస్టంలో మాత్రం నేను ఫెనుగ్రిక్ మెంతులు తీసుకుంటున్నాను.
ఎందుకంటే చాలా చిన్న ఏరియా కదా, మనకు గ్రీన్ గ్రామ్ అయినా పెద్ద సీడ్స్ అయితే అది డిస్టర్బ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, మీకు పెయిన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఇవి సాఫ్ట్గా ఉంటాయి కాబట్టి మనం ఈ సీడ్స్ని మినీ సిస్టమ్కి ప్రిఫర్ చేస్తాను. మీరు కూడా ఇలా సాఫ్ట్ సీడ్స్ని వేసుకున్నట్టయితే బెటర్గా మన స్కిన్ హట్ కాకుండా ఉంటుంది. ఇలా నైట్ అవర్స్ వేసుకొని మార్నింగ్ తీసేయాలి. ఎప్పుడు మనం సీడ్స్ వేసుకున్న ఈ సీడ్స్ని చేంజ్ చేసిన నెక్స్ట్ ఫ్రెష్ సీడ్స్ తీసుకోవాలి. ఇలా 3 సిస్టమ్స్లో మన బ్యాక్ పెయిన్ పాయింట్స్ని లొకేట్ చేసి సీడ్స్ వేసుకున్నాం. చూసారు కదా. సో బ్యాక్ పెయిన్ అనేది చాలా రీజన్స్ వల్ల బ్యాక్ పెయిన్ వస్తుంది. చాలా మందిలో మనకి ఎక్కువ అంటే మనకు స్పైన్లో ఉన్న ఈ మూమెంట్లో మన L1 to L5 కొంతమందికి ఈ పెయిన్లో కూడా చాలా పెయిన్ అవుతుంది. సో ఇదేంటంటే బెండ్ అవ్వడం ప్రాబ్లం అవుతుంది, మూమెంట్ ప్రాబ్లం అవుతుంది, వాళ్ళకి స్ట్రెచ్చింగ్స్ రాదు. అంటే ఈ లిగమెంట్లో మనకు ప్రాబ్లమ్స్ వల్ల మనకు బ్యాక్ పెయిన్ అనేది వస్తుంది. కాబట్టి మేము బ్యాక్ పెయిన్స్ని ఎక్కువ ఫిజికల్ థెరపీస్ ద్వారా కూడా మేము క్యూర్ చేస్తాము. అంటే సుజోక్ థెరపీ పాయింట్స్ ఇచ్చుకుంటూ మీరు వేసుకునే మెడిసిన్తో పాటు మేము ఫిజికల్ థెరపీస్ చేయడం ద్వారా సర్జరీ వరకు పోకుండా మనము ఈ స్పైన్ లెవెల్ ప్రాబ్లమ్స్ని క్యూర్ చేసుకోవచ్చు. సో సుజోక్ పాయింట్స్ని ఫాలో అవ్వండి.